నా అన్వేషణ కొన్ని నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇతనికి సంబంధం లేని విషయంలో సొసైటీలో ఒక పీస్ లేకుండా దేవతలను తిట్టడం. ప్రైమరీ ఎంక్వైరీ చేసినారు, ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఆ నోటీసుల తర్వాత అతను ఏ విధంగా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి నేను రాను, నేను అసలు ఇండియాలో అడుగు పెట్టను. అతను ఫారెన్లో ఉండని ఇంకే కంట్రీలోనే ఉండని నేను వ్యాఖ్యలు చేస్తా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. ఈయనకి సంబంధించి కాల్ రికార్డింగ్లు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒక మైనర్ అమ్మాయితో నేను పాల్గొన్నాను, చట్టం నుంచి తప్పించుకుంటాననేది అనుకునేది మూర్ఖత్వం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ప్రజెంట్ మనతో హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నా అన్వేషణ కొన్ని నీచమైన వ్యాఖ్యలు చేశాడు. మన పురాణాల గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లిని అండ్ అలాగే ద్రౌపదిని రేప్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద చాలా మంది సోషల్ యాక్టివిస్టులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అండ్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారన్న విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు అసలు ఆయన్ని పట్టుకోవడం ఎలా, ఒకవేళ అసలు ఇండియా నుంచి కంప్లీట్గా ఆయన్ని బహిష్కరించాలి, ఆయన మన దేశస్తుడి కిందికి లెక్క వేయకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీని గురించి ఈ కేసు ముందుకు ఎలా వెళ్ళే అవకాశం ఉంది, దాని గురించి చెప్పండి. జనరల్గా ఇది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే అనసూయ గారు తర్వాత శివాజీ గారి మధ్య జరిగిన సంభాషణతో స్టార్ట్ అయిందని దానికి పరంపరగా జరుగుతున్నది. దీంట్లో మనకు నా అన్వేషణ ఏంటంటే రిలీజియస్ గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. దానికి సంబంధించి కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 30th డిసెంబర్ నాడు కంప్లైంట్ చేసినారండి. అది ఒక కేసు రిజిస్టర్డ్ కూడా అయింది. 877/2025 కింద కేసు అయిందండి. కేసు డీటెయిల్స్ కూడా ఏ సెక్షన్స్ కింద అయినాయి అంటే 352, 79, 299 అని బిఎన్ఎస్ కింద అండి. 352 సెక్షన్ ఏం చెప్తుంటుంది అంటే జనరల్గా ఇంటెన్షనల్గా ఇన్సల్ట్ చేయడం, ఎవరినైనా నేను కావాలని మిమ్మల్ని తిట్టడం లేదంటే ఇంకెవరినైనా తిట్టడం అనేది దాని కిందికి వస్తుంది. 79 ఏమో ఒక మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఒక ఉమెన్ యొక్క మోడెస్టీని కించపరుస్తూ ఎవరి గురించి అయినా. తర్వాత ఈ 299 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే ఇది రిలీజియన్స్ గురించి, ఏదైనా ఒక రిలీజియన్స్ గురించి బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత ఈ కొత్త సెక్షన్ అన్నట్టు ఇది. అంటే ఇంతకుముందు ఐపీసీ కన్నా ఇందులో క్లియర్గా చెప్పిండ్రు అన్నట్టు ఒక 3 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. దేని గురించి అంటే ఏదైనా ఒక మతం గురించి, హిందూ మతం కావచ్చు, క్రిస్టియనిటీ గురించి కావచ్చు, ముస్లిం మతం గురించి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేసి సొసైటీలో పీస్ఫుల్నెస్ లేకుండా మత కలహాలు చేసేవారికి ఇటువంటి సెక్షన్ వాడతారండి. ఈ సెక్షన్లో మినిమం మనకు 2 to 3 years శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. అతను ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫారెన్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అని. జనరల్గా ఇప్పుడు ఈయన మీద కేసు కరాటే కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇవ్వడం, ఇమీడియట్గా దాని మీద కేసు అవ్వడం జరిగింది. ఆ కేసు అయిన తర్వాత పోలీసులు ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఆ వీడియో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్లు పెట్టినారు నాకు తెలిసిన తర్వాత. ఈ సెక్షన్లు పెట్టినాక వాళ్ళకి ఏదైతే నా అన్వేషణ ఉన్నాడో అతనికి నోటీసులు పంపించడం అయితే జరుగుతుంది. ఆ నోటీసుల తర్వాత అతను ఏ విధంగా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి ట్రయల్ అనేది ఉంటుంది. అంటే మనకు తెలుసు సజ్జనార్ గారు ఇట్లాంటి విషయాల్లో ఎంత సీరియస్గా ఉంటారు అని చెప్పి. సో ఆయన ఏ విధంగా స్పందించడం జరిగింది, ఆయన ఏం మాట్లాడారు అసలు దీని గురించి? జనరల్గా ఏ అక్యూజ్డ్ మీద ఆరోపణలు ఉన్నప్పుడు పోలీసులు చేసే ప్రైమరీ డ్యూటీ చేస్తారండి. సజ్జనార్ సార్కి తెలిసి ఉన్నా తెలియకున్నా కూడా ప్రైమరీ ఎంక్వైరీ చేసినారు, ఎఫ్ఐఆర్ అయితే అయింది, నోటీసులు అయితే అతనికి వెళ్తాయి. కాకపోతే ఆయన ఏమైనా వివరణ ఇచ్చుకుంటాడా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఎవరైతే అక్యూజ్డ్ అయితే ఉన్నాడో అతను వివరణ ఇవ్వాలి. నేను ఏ సందర్భంలో అన్నాను, ఎందుకు అన్నాను, దాని మీద మరి నాకు తప్పైందని ప్రజలకు చెప్తాడా. ఎందుకంటే ఇది దాదాపుగా ఒక సీతామాత గురించి కానీ, ద్రౌపది గారి గురించి కానీ, మహాభారతంలో ఉన్న పాత్రల గురించి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, అలానే ఈ శివాజీ గారి మీద ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడుతూ తిట్టడం. ఎంతవరకు అంటే ఇది సొసైటీలో ఇప్పుడు అతను ఒక యూట్యూబర్గా ఉన్నాడు, తిట్టాల్సిన అవసరం ఏంటి అనేది అక్కడ పాయింట్. ఓకే, ఫస్ట్ శివాజీ గారు ఒక స్టేజ్ మీద కొన్ని సందర్భంలో అమ్మాయి ఎలా డ్రెస్ వేసుకుంటారని చెప్పారు, దానికి తగ్గట్టు అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. అక్కడి వరకు తర్వాత మళ్ళీ శివాజీ గారు సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇతనికి సంబంధం లేని విషయంలో సొసైటీలో ఒక పీస్ లేకుండా దేవతలను తిట్టడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం, అలానే శివాజీ గారి మీద తిట్టడం,
ఇదంతా ఎలా ఉంటుంది అంటే అది లేని తలకాయ నొప్పి తయారు చేసుకున్నట్టుంది. కాబట్టి వీళ్ళు పోలీసులు కేసులు అయితే నమోదు చేసినారు, నోటీసులు అయితే పంపిస్తారు. ఫారెనర్ అయినా ఇండియాలో ఉన్న నోటీసులు పంపించడం అనేది ప్రొసీజర్ కామన్ ఉంటుందండి. ప్రాసిక్యూషన్ వాళ్ళు కంపల్సరీ నోటీసులు పంపిస్తారు. ఆయన ఏ విధంగా స్పందిస్తాడు. అండ్ అలాగే ఆయన ఇండియాకి రాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఆయనకి దగ్గరగా ఆల్మోస్ట్ 3 lakhs మెంబర్స్ ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఈయనకి సంబంధించి కాల్ రికార్డింగ్లు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈయన ఒక మాట అన్నాడు, నేను ఒక 14 years అమ్మాయితో చేశానని చెప్పి మాట్లాడాడు. ఈ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది. సో అయితే ఇప్పుడు అది అది ఖచ్చితంగా ఇండియాలో అది ఇల్లీగల్, పోక్సో కిందకి వస్తుంది. ఒకవేళ దీని గురించి కూడా కేసు ఫైల్ చేస్తే ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంటుందా? జనరల్గా మీరు అతను ఇండియాకు రాను అని చెప్పినారు, దాని గురించి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ కేసు అయినప్పుడు అంటే ఆల్రెడీ అన్వేషణ గారి మీద అక్యూజ్డ్ మీద కేసు అయింది, అతనికి నోటీసులు ఇస్తారు. అతను రెస్పాండ్ చేయకపోతే లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇస్తారండి. అతను ఫారెన్లో ఉండని ఇంకే కంట్రీలోనే ఉండని ఎప్పుడైతే ఇండియాకి వచ్చినప్పుడు లుక్అవుట్ సర్క్యులర్ ఏం చెప్తుంది అంటే, ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అతను దిగగానే, ఇండియాలో ఎనీ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్లో దిగొచ్చు, అతను కేరళలో దిగొచ్చు, కోల్కతాలో దిగినా కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే ఇండియాకి రాగానే ఈ కేసు పెండింగ్ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఇమీడియట్గా పోలీసులకు అప్పగించడం జరుగుతుంది, పంజాగుట్ట పోలీసులకు. ఇది జనరల్ ప్రొసీజర్. ఫారెన్ అయినా తప్పించుకోలేడు. నేను ఎప్పుడు ఇండియాకు రానని ఆయన చెప్పొచ్చు, కానీ 2 అంశాలు ఉంటాయి. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి రావాల్సి వస్తుంది, వాళ్ళకి హెల్త్ విషయంలో, లేదా అంటే ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను, లేదా అతని ఆస్తులను పంపకాల సందర్భంలో అయినా అమ్మటప్పుడైనా ఆయన ఇండియాకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వ్యాఖ్యలు చేస్తా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నేను విదేశాలలో దాచుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. సో ఇది ఆయన రానన్నా కూడా ఎప్పటికైనా ఆయన వచ్చిన ఒక 10 years తర్వాత అయినా లుక్అవుట్ సర్కిల్ అయితే పెండింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను రాను, నేను అసలు ఇండియాలో అడుగు పెట్టను, నేను విదేశాల్లో దాచుకుంటాను అని అంటే మన పోలీసులు ఏం చేయలేరా? అంటే జనరల్గా ఎట్లుంటుందంటే, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయితే ట్రీటీస్ ఉంటాయి, దేశాల మధ్య ఒప్పందాలు ఉండి ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనిలో గ్రావిటీ అంతగానం అంటే ఇప్పుడు అంటే మతపరమైన వ్యాఖ్యలు చేసిండు, నేను కాదనట్లేదు. సో అంత పెద్ద ఇంటర్నేషనల్ ఉగ్రవాది అయితే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి వెయిట్ చూస్తారు పోలీసులు. రెండోది, అతను మీరు చెప్పినట్టు నేను ఒక మైనర్ అమ్మాయితో నేను పాల్గొన్నాను ఆయన ఏ విధంగా అయితే చెప్పినాడో కొన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటున్నారు కదా. జనరల్గా అయితే పోలీసులు సుమోటోగా తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారు. పోక్సో యాక్ట్ కింద కంపల్సరీ ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆయన ఇండియాకి రాకపోయినా కానీ ఆయన మీద కేసులు నమోదై ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇతను మాట్లాడిన వాక్యలో ఒక పంజాగుట్టలో కాదండి, విశాఖపట్నంలో అయింది, తిరుపతిలో అయింది, ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్లలో అయినాయి. ఎక్కడ ఎఫ్ఐఆర్ అయితే అక్కడ నుంచి నోటీసులు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఫారెన్లో ఉన్నా కూడా 41A నోటీస్ సర్వ్ చేయాల్సిందే. బెనెస్ ప్రకారం 35(3) నోటీస్ సర్వ్ చేయాల్సిందే. నోటీసులు వెళ్ళడం, ఆయన రిప్లై ఇవ్వడం కంపల్సరీ. ఎన్ని రోజులున్నా అతను రాకుండా తప్పించుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లుక్అవుట్ సర్క్యులర్ ఇస్తారు. అన్ని ఎయిర్పోర్ట్లలో ఉంటుంది ఇంటిమేషన్, ఎప్పుడు ఇండియాకి రాగానే అప్పుడు పట్టేసుకుంటారు. చట్టం నుంచి తప్పించుకుంటాను అనేది అనుకునేది మూర్ఖత్వం. అట్లా తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇవాళ కాకపోయినా 10 years అనేది పెండింగే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.